నమస్తే అండి. అందరికీ శుభోదయం. ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? అందరూ మంచిగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ అవర్ ఛానల్ ఎన్‌బీ అగ్రికల్చర్ వ్లాగ్స్. ఈ ఛానల్ ద్వారా మీకైతే వ్యవసాయ జీవన శైలి, గ్రామీణ జీవన శైలి ఏ విధంగా ఉంటది అనేదైతే చూపెట్టేస్తాము. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు అసలు ముచ్చట్లోకెళ్తే, ఈరోజు ఉదయాన్నే ఇంట్లో దొరల్లో చెత్తలు ఊడ్చేసి అన్ని పనులు చేసేయగానే నాకు గుర్తొచ్చిన పనేందో తెలుసా? మా అమ్మ నిన్న ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు పూడుస్తుంటే ఒక మాట అయితే అనింది. ఇంకా కొన్ని ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు పూడ్చింటే మంచిగుండు అని చెప్పేసి, ఇంక అందుకని చెప్పేసి ఇంక ఈ పనులన్నీ అయిపోయినాయి గదా! ఇంక అమ్మమ్మ ఎలానో ఖాళీగా కూర్చుంది. అమ్మమ్మ ముందరేస్తే అమ్మమ్మ అయితే ఇడిపిచ్చేస్తది అన్నట్టు ఇంకా తెల్లగడ్డలు ఒక కట్ట, ఎర్రగడ్డలు ఒక కట్ట అయితే తీసి అమ్మమ్మ ముందర అయితే వేశాను. ఇంక అమ్మమ్మ అయితే తెల్లగడ్డలన్నీ నలిపేసి గిన్నెకైతే పోసేసింది. నిన్న మనము పూడ్చిన తెల్లగడ్డలొచ్చేసి అంతకు ముందు అన్నమాట పాత గడ్డలు అంటారు. ఇప్పుడు మనము హార్వెస్ట్ చేసిన కొత్త గడ్డలన్నమాట. ఇప్పుడైతే మనం విడిపిస్తున్నవి. పాత గడ్డలైతే మంచిగా బెర్నయితే మలుపొచ్చేస్తాయి అన్నట్టు ఇంక మా అత్తమ్మ దగ్గరైతే తీసుకొచ్చుకున్నాము. మా అత్తమ్మకి అడిగిన మా అత్తమ్మ పాత తెల్లగడ్డలైతే ఉన్నాయా అని చెప్పేసి ఉన్నాయి రా అనింది. ఇంకా మా చిన్నోడొస్తుంటే నిన్నైతే పట్టుకొనొచ్చిండు. ఇంకా తెల్లగడ్డలైతే పూడ్చేసాము. ఇంకా ఇవి కాకుండా ఇంకొక కట్టయితే పూడుస్తాము అనేసి అమ్మ అయితే చెప్పింది. ఇంక అందుకని చెప్పేసి ఇంక తెల్లగడ్డలైతే ఇడిపిస్తున్నాము. ఇంక తెల్లగడ్డలు అమ్మమ్మ అయితే ఇడిపిచ్చేసింది కదా! ఇంక ఎర్రగడ్డలైతే ఇడిపిద్దాము అన్నట్టు అదిగోండి కట్టల్లో నుంచి గడ్డలన్నీ అయితే పెరికైతే చాట్లోకైతే వేస్తున్నా. ఇంకా దీంట్లో కూడా మళ్ళీ గడ్డ అయితే సపరేట్ చేయాల్సి ఉంటది. అన్నీ ఒకటే కుప్పగా అయితే ఉంటాయి. ఊరడం అయితే అట్లా ఊరుతాయి అన్నట్టు ఇంకొక్కొక్కటైతే ఈ చీల్చి అయితే పెట్టాలి. లేదంటే అంతా ఒకటే పగిరిగా వచ్చి గడ్డ అయితే సక్రమంగా అయితే ఊరవదు. అస్సలే ఈ కాలము గడ్డలైతే ఊరవన్నట్టు. వేసవి కాలం ఊరినట్టు ఈ కారణం అయితే తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు ఊరవంట. అందుకని చెప్పేసి ఎక్కువగా అయితే పెట్టట్లేదు. అమ్మ వాళ్ళు కూడా అదే అనుకున్నారు. ఫస్ట్ తెల్లగడ్డలైతే అస్సలే పెట్టొద్దులే అనేసి ఇంకా ముందుకి ఇత్తనానికైనా కావాలి కదా అన్నట్టు ఇంకా అయితే మళ్ళీ అయితే పూడుద్దామని చెప్పేసి మళ్ళీ అయితే డిసైడ్ చేసుకున్నామండి. ఇంకా నేను మధ్యలో ఇలా గడ్డలైతే విడిపించుకుంటా ఉంటే మా ఆయన వచ్చి ఏదో మాటలు చెప్తున్నాడు. ఇంకా అది ఇది అని చెప్పేసి ప్లానింగ్ అన్నమాట. ఎట్లా ఏంది అనేసి ఇంకా అది అట్లా ప్లానింగ్ అయితే చేసుకుంటా ఉన్నాము. ఇంక ఈరోజు ఎట్లో డే మొత్తము ఖాళీగానే ఉన్నాం కదా! ఇల్లైనా సర్దుకుందాము అన్నట్టు రాగుల కంగానం అయితే చేసేసినాము. రాగుల కంగానం చేసింది ఫుల్ వీడియో అయితే మీతో షేర్ చేయలేకపోయాను. ఎందుకంటే రాగుల కంగానానికి అస్సలు నేనైతే వెళ్ళలేదు. అమ్మ ఇద్దరే అయితే కంగానం అయితే చేసేసారు. అదిగోండి ఇంక అన్నీ అయితే ఒక రూమ్‌లో అయితే సర్దేసుకుంటున్నాము. రాగులు లాస్ట్ టైము వండిన రాగులొచ్చేసి రూ. 40తో కేజీ అయితే అమ్మేసినాము. క్వింటాలొచ్చేసి 4000 చొప్పున. ఇప్పుడు కూడా ఎన్నవుతాయి ఏమి అనేదైతే నాకు అవగాహన లేదు గానీ, ఇంకా 4 కొర్రలకైతే వేసినారు. ఇంక అవన్నీ అదిగోండి మేమైతే లోపలైతే సర్దేసుకుంటా ఉన్నాము. బియ్యం కొర్రలొచ్చేసి దించేసాము. బియ్యం అంతా ఒక పక్కైతే వేసేసి, ఇంకా రాగులైతే ఒక పక్కైతే వేసేస్తున్నామండి. ఇంకా ఆ పని అయిపోగానే అదిగోండి మన ఎర్రగడ్డ చేను దగ్గరకైతే వెళ్దాము అన్నట్టయితే వచ్చినామా. ఎర్రగడ్డలు పెట్టాలి కదా! ఇంక అందుకని చెప్పేసి వెళ్తుంటే మా ఆయన మధ్యలో బోర్ దగ్గర ఆపి ఆ మిషన్ ఆన్‌లో ఉందో, ఆఫ్‌లో ఉందో చెక్ చేసుకురాపో అంటే ఇంకైతే నేను చెక్ చేసుకురావడానికైతే వెళ్ళినాను. ఇంకా ఎర్రగడ్డలు ఇడిపిచ్చేసిన తర్వాత మేము రాగులు సర్దుకుంటా అంటే మా అమ్మమ్మ అయితే రాగులు, ధనియాలైతే మలిచేసింది. ఇంక దానిలనైతే మిషన్‌కైతే ఎత్తుకొని వెళ్తున్నాడండి. అంటే మాకు పక్క ఊర్లో అయితే మిషన్ ఉంటది. అక్కడికైతే తీసుకెళ్ళి ఇంకా అదైతే మిక్చర్ పౌడర్ అయితే చేపిచ్చుకొనొచ్చేకి ఇంకా మిషన్‌కైతే పట్టుకెళ్తున్నాడు. ఇంక అంతలోపు మనము ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు అయితే పూడ్చేయాలి. ఇంకా అమ్మ డ్యూటీ ఏంది అంటారా? అమ్మ అయితే తెల్లగడ్డలు అయితే పూడుస్తది. ఇలా స్ప్రింక్లర్‌కి ఇరువైపులా అటుపక్క, ఇటుపక్క గూడా అయితే అమ్మ అయితే తెల్లగడ్డలు అయితే పూడుస్తుంటే ఇంకా మా అమ్మ నన్నైతే ఎర్రగడ్డలు అయితే పూడవమని చెప్పింది. అదిగోండి ఎర్రగడ్డలు అయితే నేను ఏ విధంగా అయితే పూడుస్తున్నానో తెలుసా? ఒక చిన్న తోకైతే ఒక పక్క ఉందన్నమాట. ఇంకా ఆ తోకకి చుట్టూ అయితే ఎర్రగడ్డలు అయితే పూడుద్దామనుకున్నా. ఇంకా అట్లనే అయితే పూడ్చేస్తున్నానండి. ఇంగా ఈ తోకలో మా ఆయన గూడా చెప్పిండు. ఆ తోకలో అయితే మనం అటు ఇటు తొక్కము. తొక్కితే గడ్డలైతే చెడిపోతాయి. మనం అక్కడ తొక్కం కదా! అటుపక్క అయితే పెట్టుకో అన్నాడు. ఇంకా అదే విధంగా అయితే నేను గూడా అయితే ఆ తోకకి చుట్టూ అయితే పెట్టేసానండి. ఇంకా ఇప్పుడు ఇవేమో ఉద్దులు. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఉద్దులైతే పూడ్చేద్దాం రండి.
ఉద్దులు కూడా అయితే పూర్తి చేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా కొన్ని తెల్లగడ్డల పాయలైతే మిగిలినాయి. ఇంకా అవైనా పెట్టేయచ్చు కదమ్మా అంటే, లేదు అవి చాలా చిన్నగున్నాయి. కూరకి పెట్టుకుంటే పోతదిలే అన్నట్టు ఇంకా తీసుకొని వెళ్ళిపోదాము అని ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోతున్నామండి. అవును, మీకు ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు పూడుస్తుంటే ఒక సంఘటన అయితే జరిగింది. అది ఏంది అంటే, మేమైతే మన భూమి చుట్టూ అయితే మెస్ అయితే కట్టుకున్నాము జింకల పోరుకి అని చెప్పేసి. కాకపోతే పక్క చేను వాళ్ళు మొక్కజొన్న అయితే పెట్టినారు లాస్ట్ టైము. అది ఇంకా దున్నలేదు. జస్ట్ మేము గెనుములో మాత్రమే ఏసినామన్నమాట. కాంగ్రీ చెట్లు అవి ఇవి గన. ఆమె అయితే మస్తు అంటే అరుస్తా, తిట్టుకుంటా, వదురుకుంటా అయితే ఇంకా మొక్కజొన్న చెట్లయితే పెరికేసుకుంటా ఉంది. మా అమ్మ తర్వాత అంటుంది, ఆమె ఏదో వదురుతా అనింది ఇన్నావా అని చెప్పేసి. ఇన్నాను మా, నేనేం మాట్లాడలేదు అన్నాను. ఇంకా సరేలే ఏమన్నా అనుకోనే కానీ ఆమె పాపాన ఆమె పోతుంది అన్నట్టు ఇంకైతే ఇంటికైతే బయలుదేరిపోయినామండి. మనము ఇంతకుముందు కళ్ళేసిన అంటే కళ్ళైతే వేసినాం అన్నట్టు బేలి చెట్లు అవి ఇవి అన్నీ పెరికేసి ఇంకా అవన్నీ పుల్లలైతే ఏరుకుంటుంది అమ్మ. ఎండ అయితే మస్తు కొడుతుంది. కొద్దిసేపు అలా చెట్టు కింద అయితే కూర్చున్నా అమ్మ కట్టెలు ఏరుకుంటుంటే. ఇంకా కట్టెలు ఏరుకొని ఇంటికైతే బయలుదేరిపోయినాం. మనకైతే చుట్టాలైతే వచ్చారంట ఇంటికి, బావగారు. ఇంకా మేము వచ్చే వరకు ఉంటారా ఉండరా అనేది అయితే తెలియదు కానీ ఇంటికి వచ్చేసేసరికి మా బావ అయితే వెళ్ళిపోయాడండి. ఇది అండి ఈరోజు ముచ్చట.